పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేశాడు. మొన్న రాత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో కొమర శివను పిన్నెల్లి చేతితో పొట్టలో కొట్టాడు. దీనిపై ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేశాడు. మొన్న రాత్రి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో కొమర శివను పిన్నెల్లి చేతులతో పొట్టలో కొట్టాడు. దీనిపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మాచర్ల పోలీస్ స్టేషన్ లో మరొక కేసు నమోదైంది. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ రద్దయిన నేపథ్యంలో మాచర్లలోని జడ్జి బయటికి రిమాండ్ విధించిన తర్వాత జైలుకి తీసుకెళ్లే సమయంలో జడ్జి ఇంటి వద్దకు చేరుకున్న టీడీపీ వైసీపీ వర్గాలు అక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే జడ్జి ఇంటి నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చే సమయంలో పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి కొమర శివ అక్కడ ఎదురుగా నిలబడి ఉన్న నేపథ్యంలో ఆ నినాదాల ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శివ పొట్టలో పోలీసుల సమక్షంలోనే గుద్దటం జరిగింది. అది ఆ వీడియో రికార్డ్ అయ్యేది సోషల్ మీడియాలోనూ ప్రచురితం కావడం వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు కొమర శివ ఫిర్యాదు మేరకు మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 323 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూడా మరొక కేసు నమోదైంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులపై కూడా పోలింగ్ రోజు అనంతరం మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసిన నేపథ్యం. ఇప్పుడు 2 కేసుల్లో రిమాండ్ విధించినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆయన అరాచకాలపై కూడా కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే గత 15 ఏళ్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, దాడులు, హత్యలపై కూడా బాధితులు ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. గత 15 ఏళ్ళలో బాధితులు కనుక బయటకు వస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై కూడా విచారణ చేసేందుకు ఒక కోర్టుని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా స్థానికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.